రెండవదిగా మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి, చూసాం. మనం నేర్చుకున్న మొదటి పాయింట్లో ఏం నేర్చుకున్నామండి? మనం ఎవరికైతే ప్రాముఖ్యత ఇస్తామో మన స్థితి కూడా మన జీవితం కూడా ఆ విధంగానే ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. మరి మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? అంత ఆ యొక్క ఆలోచనలు సలహాలు తీసుకున్న వారికి ఎంత జాగ్రత్తగా ఉండాలో దేవుడు ఆ యొక్క రెహబాం జీవితం ద్వారా చెప్పారు. మరి మనం ఎంత జాగ్రత్తగా ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? ఒక వాక్యాన్ని చూద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వచనాలు చూసినట్లయితే, యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వచనాలు మనం చూసినట్లయితే, అక్కడ యేసు నీళ్లను ద్రాక్షారాసంగా మార్చిన కానాను అనే ప్రాంతానికి యేసయ్య మరలా అక్కడికి వస్తారు. యేసయ్య వచ్చారు అని ఆ యొక్క కపెర్నహూములో ఉన్న ప్రధాని, ఆయన ఒక అఫీషియల్ అండి, ఒక కపెర్నహూములో ఉన్న ఒక ప్రధాని తెలుసుకొని తన కుమారుడు చనిపోవడానికి, ఆ కుమారుడు యొక్క ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి ఆయన దగ్గరకు వస్తాడు. యేసయ్య దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రధాని అంటాడు. ఏమంటాడు తెలుసా? నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభా, నువ్వు నా ఇంటికి వచ్చి మా కుమారుడిని స్వస్థపరచు అని మొట్టమొదటిగా అడుగుతారండి. మొట్టమొదటిగా ఏమడుగుతాడు? నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, హీఈస్ రెడీ టు డై, నా కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచు అని అడుగుతాడు. మరలా 49వ వచనములో మరలా ఏమడుగుతాడు తెలుసా? అతడు చావక ముందే రా ప్రభువా, నా కుమారుడు చావక ముందే రా యేసయ్య, నా ఇంటికి రా, నా ఇంటికి వచ్చి స్వస్థపరచు. 2 సార్లు ఆయన ప్రాధేయపడినప్పుడు యేసయ్య ఆయన వైపు చూసి ఏమంటాడో తెలుసా? నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ కుమారుడు స్వస్థత పొందాడు అని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పినప్పుడు అక్కడ ఒక మాట ఉంటుందండి, మనందరం చూద్దాం. ఆయన ఏముంటుందో తెలుసా? ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ మనుషుడు యేసయ్య తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తన మార్గంలో తన ఇంటికి చేరుకుంటా ఉన్నప్పుడు తన యొక్క దాసులు, ఆయన యొక్క అఫీషియల్ కదండి, ఒక ప్రధాని కదా, తన దగ్గర పనిచేసేవారు చాలా మంది ఉండొచ్చు. తన యొక్క దాసులు ఆయనకి ఎదురుగా వచ్చి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు, ఎప్పుడు నా కుమారుడు బ్రతికాడు, ఎప్పుడు నా కుమారుడికి ఆ యొక్క రోగం తొలగిపోయింది అన్నప్పుడు ఒక సమయాన్ని చెప్తారండి. 1 గంట సమయం ఉన్నప్పుడు యేసయ్య నాతో చెప్పిన సమయం కూడా అదే కదా అని జ్ఞాపకం చేసుకొని ఈ విషయాన్ని వారి ఇంటి వారితో చెప్పినప్పుడు ఆ ఇంటి వారందరూ దేవుని యందు నమ్మిక ఉంచారండి. నమ్మిరి అని ఉంటుందండి 54వ వచనంలో. ఆ ఇంటి వారందరూ నమ్మిరి అని ఉంటుంది. చూసారా? ఆయన అక్కడ ప్రధాని 2 సార్లు యేసయ్యని అడుగుతున్నాడు. తన మనసులో ఉంది, ఏమని ఉందని తెలుసా? నేను ఒక ప్రధానిని కాబట్టి యేసయ్య నా దగ్గరకు వచ్చి, యేసయ్య నా ఇంటికి వచ్చి తప్పకుండా నా కుమారుని స్వస్థపరుస్తాడు అన్న మైండ్ సెట్ తోని యేసయ్యని 2 సార్లు ప్రాధేయపడాడు. ప్రభా, నా కుమారుడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు రా ప్రభా అన్నాడు. రెండవదిగా చావక మునిపే, ఇంకెక్కడ లేట్ చేస్తే చనిపోతాడో అన్న చావక మునిపే రా ప్రభా అని 2సారి అడిగారండి. ఒక్కసారి 4వ అధ్యాయం 46 నుంచి 54 వరకు చదవండి యోహాను సువార్త. రా ప్రభా అని 2 సార్లు అడిగాడు. 2 సార్లు అడిగినప్పుడు ఆ మైండ్ సెట్ ఎలా ఉందంటే, యేసయ్య వస్తాడు, నా కుమారుడు మా ఇంటికి వస్తాడు, నా కుమారుని స్వస్థపరుస్తాడు అన్న ఆలోచనలతోనే ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది తెలుసా? వెంటనే యేసయ్య అన్నాడంటే, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు స్వస్థపడ్డాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళిపో, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగానే అప్పటి వరకు యేసయ్య వస్తాడు అని ఆయన ఆలోచనలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యేసయ్య చెప్పారో, ఏమని చెప్పారు? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని ఎప్పుడైతే యేసయ్య చెప్పాడో ఆ మాట నమ్మి, యేసయ్య చెప్పాడని యేసయ్యకి ప్రాముఖ్యత ఇచ్చి ఆ మాట నమ్మి వెళ్ళిపోగానే అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆయన కుమారుడికి స్వస్థత కోసమే యేసయ్య దగ్గరకు వచ్చాడు. కానీ యేసయ్య ఆయన మాట నమ్మినందుకు, ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చినందుకు, మాట నమ్మి వెళ్ళిపోయి ఆయనకి ప్రాముఖ్యత, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, నువ్వు రాయ్యా, అలా మాట్లాడొద్దు ప్రభా, నువ్వు రా అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయినందుకు ఏం జరిగిందో తెలుసా? ఆ కుమారుడు బ్రతికాడండి. ఈ లోకానుసారంగా అతనికి కుమారుడికి జీవం కలిగింది. అంతేకాదు అతని ఇంటి వారందరూ నమ్మిరి అని ఉంటుందండి. అక్కడ అతని ఇంటి వారందరూ కూడా నమ్మారంట యేసయ్యని. ఎంత గొప్ప దేవుడు అని.
చూసారా అండి, మనము ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా? దేవుడికి ప్రాముఖ్యత ఇస్తే ఆయన ఏమి చెప్తారో ఆ యొక్క దేవుని కలిగిన బిడ్డలకు ఆ యొక్క పాస్టర్ గారి దగ్గర కానీ, మీరు పాస్టమ్మ గారి దగ్గర కానీ కొన్ని సలహాలు తీసుకుంటున్నప్పుడు దేవుడు చెప్తాడు, వారి ద్వారా నీ తెలియచేస్తాడు, లేకపోతే వాక్యం ద్వారా తెలియచేస్తారు, లేకపోతే నీ మనసులో పెట్టి ఆలోచనలు పెట్టి తెలియచేస్తారు. ఆ యొక్క చిత్తానికి నువ్వు లోబడిపోయి, ఎలా అయితే ప్రధాని ఆయన మైండ్ సెట్ని పక్కన పెట్టేసి యేసయ్య ఏం చెప్పాడో అది నమ్మి వెళ్ళిపోయాడు మాట్లాడకుండా. అప్పటి వరకు రా ప్రభా అనే వ్యక్తి వెంటనే నమ్మి వెళ్ళిపోయాడు. ఎలా అయితే మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఒక కార్యం కోసం, ప్రభా నువ్వు నాకు సహాయం దయచేయి, నేను నీకే ప్రాముఖ్యత ఇస్తున్నాను, నా యొక్క ఆలోచనలు కాదు, నా యొక్క తలంపులు కాదు, నా యొక్క ఇష్టం కాదు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, ఎప్పుడైతే పూర్తిగా ఆయనకు ప్రాముఖ్యత ఇస్తావో, చూడండి ఎలా అయితే కుమారుడు ఈ లోకానుసారమైన జీవితాన్ని, ఆరోగ్యాన్ని పొందుకున్నాడో, అంతేకాకుండా ఆత్మీయ ఆశీర్వాదం కూడా ఆ కుటుంబాన్ని చూసిందండి. నువ్వు ఎప్పుడైతే దేవుడికి ప్రాముఖ్యత ఇస్తావో, ఈ యొక్క వాక్య మీ యొక్క రెండో పాయింట్, మనం ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేవుడికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలే కాదు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకుంటాం. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ కుటుంబం దేవుడి దగ్గరికి నడిపింపబడుతుంది. అదే ఆ యొక్క ప్రధాని జీవితంలో జరిగిందండి. ఆ కుమారుడు స్వస్థపరచబడమే కాదు, 54వ వచనంలో చివరిగా ఉంటుంది, ఆ ఇంటి వారందరూ నమ్మిరి. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. మనం ఎవరిని నమ్మాలో తెలుసా? ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసా? దేవుడి యొక్క ఆలోచనలకి ప్రాముఖ్యత ఇవ్వాలి. అయ్యో దేవుడు నాకు కనబడాడు కదమ్మా, ఆయన ఆలోచనలు ఎలా కనిపిస్తాయి, ఎలా ప్రాముఖ్యత ఇవ్వగలను? వాక్యం ద్వారా ప్రాముఖ్యత ఇవ్వచ్చు. అలాగే నీ యొక్క దైవజనులకి నువ్వు ఒక బాధతో వెళ్ళావు, నీ యొక్క ఒక ఆలోచన చెప్పమని, ఈ స్థితిలో ఒక ఆలోచన చెప్పమని నీ యొక్క దైవజనులకు దగ్గరికి వెళ్ళావు. వారు ఇచ్చిన సలహాని నువ్వు తీసుకుంటున్నప్పుడు అది దేవుని మాట అని నువ్వు నమ్మి, అలా అయితే ఆ యొక్క ప్రధాని వెళ్ళిపోయి ఉన్నాడు, అలా నువ్వు నమ్మి మాట్లాడకుండా, నా ఆలోచనలు కాదు దేవుడి చిత్తమని నువ్వు నమ్మి వెళ్తున్నప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆత్మీయంగా కడతాడు. ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలతో ఆపివేయడు కానీ ఆత్మానుసారమైన ఆశీర్వాదాలు కూడా నీకు ఇస్తాడండి. అంత గొప్ప దేవుడు. నేను దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి.